श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिरयुवृताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ॐ श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः। ఆహా టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మనకు సంక్రాంతి ఈ సంవత్సరం మనకు విశేషంగా వచ్చిందని చెప్పి ఎంతోమంది పండితులు చెప్తున్నారు. అది నిజంగా విశేషమే. ఇంతకుముందు మనం కూడా చెప్పుకున్నాము తెలిసినంత వరకు. అందులో విశేషంగా మహాకుంభమేళా అని వచ్చింది మనకు. ఎప్పుడు భోగి పండుగ నుంచి జనవరి 13వ తారీఖు నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు 45 రోజులు ఈ కుంభమేళా కార్యక్రమాలు ఉత్సవం మనకు జరుగుతూ ఉంది మన భారతదేశంలో, మన ప్రయాగలో. ఇది ఎప్పుడు వస్తుంది? కుంభమేళా అంటే అసలు ఏంటి అంటే, మనం ఏ విధంగా దక్షిణ ప్రాంతంలో మనమంతా కూడా పుష్కరాలు అని చెప్పి అంటున్నాం. అంటే గురుగ్రహము ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక నదిలో పుష్కరాలు వస్తాయి. అంటే గురుగ్రహం అమృతమైనటువంటి ఒక జలం ఉంటుంది. ఆ 12 రోజులు మనం దాన్ని పాటిస్తున్నాం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తున్నాయి. మన ఉత్తర ప్రాంతంలో అక్కడ నదులకు కుంభమేళా అన్నారు. ఈ కుంభమేళా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. దీంట్లో మళ్ళీ కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా అని చెప్పి 3 రకాలు. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది కుంభమేళా, 6 సంవత్సరాలకు ఒక్కోసారి వచ్చేటువంటిది అర్ధ కుంభమేళా, 144 సంవత్సరాలకు వచ్చేటువంటిది మహాకుంభమేళా. ఇప్పుడు మనకు మహాకుంభమేళా రేపటి నుంచి మనకు ప్రారంభం కాబోతూ ఉంది. ఇక్కడ త్రివేణి సంగమం ప్రయాగ్లో, అలహాబాద్. మరి ఈ కుంభమేళా అంటే ఏంటి? దీని ప్రత్యేకత ఏమిటి? అక్కడేమో చెప్పారు, మన ఏది పుష్కరాలంటే గురుగ్రహము ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఇది మా పుష్కరాలని చెప్పి మనం అంటున్నాం. మరి కుంభమేళా అంటే ఎలా గణితం చెయ్యాలి అంటే, గురుగ్రహము వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి ఒక రోజు నుంచి కుంభమేళా. అంటే ఇది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మధ్యన జరగమంటే జరగదు. సూర్యుడు మకర రాశిలో ఉండడము, గురువు వృషభ రాశిలో ఉండడము, అప్పుడు మాత్రమే కుంభమేళా. సరే, 6 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా చేస్తుంటారు. అది మనం ఇక్కడ ఉజ్జయిని నగరంలో అక్కడ కొన్ని దిక్కులు చేస్తున్నారు అర్ధ కుంభమేళా, ఒక 2. ఈ కుంభమేళాలు ఎక్కడెక్కడ జరుగుతాయి? ఎందుకు అసలు కుంభమేళా అనేటువంటి ఒక నామకరణం అంటే, దేవతలు రాక్షసులు ఓడంబడిక పొంది, మీకు మాకొద్దయా, ఊరికే అనవసరంగా యుద్ధాలు చేయడం ఎందుకు, మనం అమృతాన్ని పుట్టిస్తాము. మన విష్ణుమూర్తి గారు చెప్పినటువంటి ఒక విషయం ఇదంతా. అమృతాన్ని చేసుకుందాము. దాని గురించి మనం పాలసముద్రాన్ని కనుక మనం చిలికినట్టయితే అందులో నుంచి అమృతం వస్తుంది. ఆ అమృతం మనం తాగితే మనకు చావు ఉండదు అని చెప్పి ఉపాయం చెప్పి పాలసముద్రాన్ని చిలకడానికి ఏర్పాటు చేసుకున్నారు. పాలసముద్రానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి దాన్ని కవ్వంగా చేసి, వాసుకి అనేటువంటి ఒక సర్పాన్ని తాడుగా చేసి, తలదిక్కు రాక్షసులు, తోకదిక్కు దేవతలు పట్టుకొని దాన్ని చిరుకుతున్నారు. ఆ చిరకటంలో ముందు గరళంబుట్టిన విషం వచ్చింది. ఆ విషమంతా కూడా పరమేశ్వరుడు తన కంఠంలో దాచుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మీదేవి, ఆ తర్వాత ఇది ఒకరొకరు అందులో నుంచి పుడుతున్నారు. అందులో ధన్వంతరి కూడా పుట్టారు. ఆ ధన్వంతరి ఎట్లా పుట్టారు? అమృత కలశం తీసుకొని పుట్టారు. ఎవరు? పాలసముద్రంలో నుంచి.
అమృత కలశంలో తీసుకొని ధన్వంతరి పైకి వచ్చి తప్పుడు వచ్చి దాన్ని వెంబడే కింద పడడానికి లేదుగా. అతను పైకెళ్ళాడు. పైకెళ్ళి ఆ వాయువులోంచి వచ్చేటప్పుడు ఆ మందర పర్వతం పైకి పోయి మళ్ళీ పై నుంచి కిందికి రావాలి కాబట్టి అలా వచ్చేటప్పుడు 4 చుక్కలు అందులో నుంచి ఆ తొనికి కింద పడ్డాయట. 4 అమృతం చుక్కలు. అవి ఎక్కడెక్కడ పడ్డాయి అంటే, ఒక చుక్క అమృత బిందువు ప్రయాగలో నదిలో పడింది, త్రివేణి సంగమంలో పడింది. ఒక బిందువు హరిద్వార్లో గంగానదిలో పడింది. ఇంకొక బిందువు నాసిక్ దగ్గర గోదావరిలో పడింది. ఇక ఇంకొక బిందువు మన ఉజ్జయిని నగరంలో క్షిప్రా నదిలో పడిందట. అందుకే వాటికి అంత కుంభమేళాలు అక్కడ అందుకే చేస్తారు. అంత పెద్ద అంటే అమృతంతో సమానమైనటువంటి యొక్క జలమది. అందుకే గురువు వృషభ రాశిలో ఉన్నప్పుడు సూర్యుడు మకరంలో ప్రవేశించినటువంటి నుంచే ఈ మహాకుంభమేళ కాబట్టి ఇది 45 రోజులు చేస్తున్నారు మహాఘనంగా. 1-2 రోజులు కాదు, 45 రోజులు మనకు శివరాత్రి వరకు నాన్ స్టాప్గా. ఇప్పటికే ఎంతోమంది సాధువులు, నాగ సాధువులు, అఘోరలు, వేరే మామూలు జనాలు, వేరే సాధువులు, ఇంటర్నేషనల్ నుంచి కూడా సాధువులు కూడా వచ్చి ఉన్నారు అక్కడ. మన వాళ్ళే కాదు, మన సాంప్రదాయాన్ని పాటించేటువంటి ఒక ఇతర దేశస్తులు. మన సాంప్రదాయాన్ని మనం పాటించం కానీ ఇతర దేశస్తులు మంచిగా పాటిస్తున్నారు. మన సాంప్రదాయాన్ని పాటించేటువంటి ఒక ఇతర దేశస్తులు స్వామీజీలు కూడా వచ్చారు అక్కడికి, వచ్చి ఆగా ఉన్నారు. ఇంతమందికి సామాన్యంగా ప్రభుత్వం యొక్క అంచనా ఏంటంటే ఈ కుంభమేళాకు 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు జనాలు రావచ్చు ఈ 45 రోజులలోని అంచనా. అంతమందికి కూడా మన ప్రధాని గారు మోడీ గారు సకల సౌకర్యాలు ఏర్పరిచారు. ఎలాంటి గొడవలు లేకుండా, ఏది లేకుండా మంచిగా జరగాలి అంటే ఒక ఆలోచనతోటి ఇంతమందికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ఇలా ఈ కుంభమేళా రేపటి నుంచి మనకు ప్రారంభమైంది. ఈ కుంభమేళా ఈసారి మనకు ప్రయాగలో వచ్చింది. అంటే 144 సంవత్సరాలైంది మహాకుంభమేళా వచ్చి. అంటే 12 సంవత్సరాలకు ఒక కుంభమేళా, 12 అంటే ఇట్లా 12 కుంభమేళాలు వస్తే ఒక మహాకుంభమేళా. మహాకుంభమేళా వచ్చింది కాబట్టి ఈ మహాకుంభమేళలో మనకు రేపటి నుంచి ఈ శివరాత్రి వరకు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ స్నానం చేసి పితృదేవతల యొక్క తర్పణము, తిల హోమము చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం. కుంభమేళా అలహాబాద్లో కోట్ల కొద్ది జనాలు వస్తారు, మనకేమవుతుందో అనే ఆలోచనదు. ఆ సర్వేశ్వరుడు అందరినీ కూడా రక్షిస్తాడు. కాబట్టి ఈ 45 రోజులలో ఒకరోజు, అందులో ఈ 45 రోజులు అక్కడ ఉంటే చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. అటువంటి ఒక ఎటువంటి జన్మలో ఉండే మహాపాతకానాం ఉపపాతకానాం సంకలీకరణ అని చెప్తుంటారు. అనేకమైనటువంటి ఒక పాపాలు జన్మాంతరాలలో చేసినటువంటి ఒక పాపాలన్నీ కూడా పోతాయి ప్రతిరోజు కనుక అక్కడ స్నానం చేసినట్టే. ప్రతిరోజు మనం ఉండలేము, అక్కడ ఉన్నప్పటికైనా మనకు వీలు కాదు. 6 స్నానాలు చేసినట్టయినా చాలని చెప్తున్నారు శాస్త్రంలో. ఈ 6 స్నానాలు, ఒకటి 13వ తారీఖు భోగి పండుగ నాడు, ఒకటి సంక్రాంతి నాడు 2వ స్నానము, రేపొచ్చే పుష్యమాసంలో అమావాస్య రోజు ఒక స్నానము, వసంత పంచమి నాడు ఒక స్నానము, రథసప్తమి నాడు ఒక స్నానము, మాఘ పూర్ణిమ నాడు ఒక స్నానము, చివరి స్నానము 7వ స్నానం చివరి స్నానము శివరాత్రి నాడు. కనీసం ఈ స్నానాలైనా చేసినా చాలా మంచిది అని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ రోజులలో ఒక్కరోజు వెళ్ళి ఒక 3 రోజులు, కనీసం అంత కాకుండా ఒక 3 రోజులు ఉండి 3 స్నానాలు చేసి ఆ భగవంతునికి వేడుకోవడము. తిలలతో అంటే అక్కడ కూడా నల్ల నువ్వులతో ఒంటికి రుద్దుకొని స్నానం చేయడము. ఆ నల్ల నువ్వులు తల మీద పెట్టుకొని ఆ గంగలో 3 సార్లు మునగలు వేయడము, అక్కడ తిలతర్పణాలు ఇవ్వడము. మనకు వీలైతే అక్కడ పిండ ప్రదానాలు చేయడము. అక్కడ ఉంటారు బ్రాహ్మణులు, అందరూ ఉంటారు. మనకు అడిగినంత మంది బ్రాహ్మణులు ఉన్నారు.
లేదా మన వాళ్ళని మనం ఇక్కడి నుంచి ఎవరైనా మన బ్రాహ్మణ్ణి తోలుకెళ్ళినా తీసుకెళ్ళొచ్చు. అక్కడ పిండ ప్రదానాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, ఇవి చేయడం వల్ల మనకు ఎంతో ఆనందంగా మన పాపాలన్నీ పరిహారమైపోయి ఈ శని దోషాలు, కాలసర్ప దోషాలు, ఆ దోషాలని చెప్పి జాతకవేత్తలు చెప్తూ ఉంటారు. ఆ దోషాలన్నీ కూడా ఈ మహాకుంభమేళలో పరిహారమైపోతాయి. మరి అక్కడికెళ్ళాము. అక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉంటాయో అన్నీ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది వసతి సౌకర్యాలు ఇప్పటికే అక్కడ 1,50,000 గుడారాలు వేశారని చెప్పి నిన్ననే నాకు అక్కడ ఉన్నటువంటి ఒక స్వామీజీ ఫోన్ చేశాడు. వస్తారా స్వామి అని మీకు నేను ఏర్పాటు చేస్తున్నా అని చెప్పాడు. మన ప్రయాగ నుంచి. అక్కడ ఇక్కడికే 1,20,000 మంది గుడారాలు ఏర్పాటు చేసి అందులో వచ్చి హాయిగా ఎప్పుడు వస్తుందా కుంభమేళా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారట. ఇప్పటికే కొన్ని కోట్ల మంది వచ్చారు. అక్కడ వచ్చారు నాగ సాధువులు, మహాసాధువులు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో, ఎప్పుడు ఎలా వస్తారో, ఎలా పోతారో కూడా తెలియదు, ఎక్కడ పోతారో కూడా తెలియదు. అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. వాళ్ళు వస్తున్నారంటే జనమంతా క్లియర్, రోడ్ క్లియర్. ఒక రాష్ట్రపతి వస్తే కూడా అంత రోడ్ క్లియర్ ఉంటుందో లేదో అలా క్లియర్ చేసేస్తారు. ఎలా పరిగెత్తుకుంటూ వస్తారంటే నాగ సాధువులు వాళ్ళంతా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. జై భోలేనాథ్ అని చెప్పి అందులో మునుగుతారు. నేను అనుకోకుండా దేశాటన చేసేటప్పుడు ఒకసారి వెళ్ళడం, క్షిప్రా నదికి వెళ్ళడం జరిగింది. అంటే మన ఉజ్జయిని నగరం. నాకు తెలియదు అసలు అక్కడ కుంభమేళా జరుగుతుందని కూడా అప్పుడు అంత లేదు. ఏదో ఒక పిచ్చిగా వెళ్ళాను అక్కడికి నేను. అక్కడ క్షిప్రా నదిలో స్నానం చేద్దామంటే నాగసాధువులు పరిగెత్తుకుని రావడం, మునగడము, జై భోలేనాథ్ అనడం, పరిగెత్తుకోవడం. ఎక్కడి నుంచి వస్తున్నారు అన్ని కోట్ల మంది, అన్ని లక్షల మంది నాగసాధువులు? ఎక్కడున్నారు, ఎక్కడ పోతున్నారు, ఎదున్నారు తెలియదు. వస్తారు పోతారు. ఇప్పుడు ఇక్కడ 2 కోట్ల మంది నాగసాధువులు వస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి. ఒకరిద్దరు కాదు, 2 కోట్ల మంది నాగసాధువులు. ఎందుకంటే నాకు అక్కడ మా స్నేహితుడు ఒక సాధువు ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటాడు, చెప్తుంటాడు. నిన్ననే ఫోన్ చేసి, వెండి గురుగారు మీరు రాండి మా దగ్గర ఉందరు కానీ. అతను ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తున్నాడు 45 రోజులు. మా స్వామివారు సుదర్శనానంద స్వామి అని ఉన్నాడు. అక్కడే జపము తపం చేశాడు. ఈ నిరంతరం ఈ 45 రోజులు ప్రతిరోజు వచ్చిన వాళ్ళకు ఉచిత సౌకర్యాలు, భోజనము, వసతి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాడు ఆ మహానుభావుడు. అతను నాకు ఫోన్ చేసి చెప్తుంటాడు, ఇప్పటికే 2 కోట్ల మంది సాధువులు రావడానికి ఆస్కారం ఉందట. మొత్తం 50 కోట్ల మంది, 40 నుంచి 50 కోట్ల మంది జనాలు వచ్చి అక్కడ స్నానం చేయడానికి ఈ సంవత్సరం ఈ మహాకుంభమేళాలో ఏర్పాటు గావించారు. అక్కడికి వెళ్తాం మనం, మన వసతిలో ఉంటాం. ముఖంలో పక్కల నుంచి లేవగానే, పరుపు నుంచి లేవగానే వెళ్ళి అలాగే స్నానం చేయొద్దు. మనం చేసే తప్పులు అవి ముఖ్యంగా. నదులకు తీర్థయాత్రలు పోతాం. తీర్థయాత్రలు పోయి ఏం చేస్తాము, నోట్లో బ్రష్ చేసుకొని నది ఒడ్డుకు పోయి అక్కడే ఉమ్మేసి అక్కడే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేసి వస్తాం. దానివల్ల నదిలో స్నానం చేసిన పుణ్యం ఏం లేదు, అనవసరం, చేయడం అనవసరం. ముందు మీరు ఉన్నటువంటి ఒక హోటల్లో కానీ ఎక్కడుంటారో మీ గదిలో కాలకృత్యాలు తీర్చుకోండి, మామూలుగా స్నానం చెయ్యండి. అప్పుడు బయలుదేరండి. మంచి వస్త్రాలు కట్టుకొని, అప్పుడు పొడి వస్త్రాలు కట్టుకొని అప్పుడు బయలుదేరి అక్కడ బ్రాహ్మలు ఉంటారు, సంకల్పం చేస్తారు. సకల దోష నివారణార్థం గంగా స్నానం ఆచరిస్తే, అది స్నానం పెద్దగా ఉందనుకోండి, అంత పెద్దగా చెప్తే మనకు టైం చాలా అవుతుంది. ఆ సంకల్పం అంతా చెప్పి ఆ సంకల్పపూర్వకంగా స్నానాలు చేయిస్తారు. అప్పుడు మళ్ళీ స్నానం చేయండి. రెండోసారి స్నానం, శుద్ధి స్నానం అంటారు దీన్ని. అంటే ముందు రాత్రి పడుకున్నటువంటి మలమూత్రాలు మనం చేసి కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాం కాబట్టి ఆ స్నానం మనం ఉన్నటువంటి ఒక వసతిలో చేసుకోవాలి. అక్కడి నుంచి పొడి వస్త్రాలు కట్టుకొని వెళ్ళి గంగానదికి ఒడ్డుకెళ్ళి అక్కడ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. కానీ అలా కాకుండా పరుపించి లేచిందే పుణ్యమా అని చెప్పి లేచి బ్రష్ నీళ్ళు వేసుకొని వెళ్ళి అక్కడ పోయి అక్కడ స్నానం చేయకూడదు. ముందు ఇక్కడ స్నానం చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ స్నానం చేయాలి. అప్పుడు పుణ్యం, గంగానదిలో స్నానం చేసిన పుణ్యం అప్పుడు వస్తుంది. అలా స్నానం చేసిన తర్వాత మనకు బ్రాహ్మడు దొరికినట్టయితే బ్రాహ్మడి చేత తిలతర్పణాలు, మనం బ్రాహ్మడు మంత్రం చెప్తూ ఉంటాడు, మన పెద్దల పేర్లు చెప్తే వాళ్ళ పేర్లు వాళ్ళ గోత్రాల ద్వారా తిలతర్పణం వదులుకోవడం. లేదు బ్రాహ్మడు దొరకలేదు సమయానికి, బాధపడాల్సిన అవసరం లేదు. చేతిలో నల్ల నువ్వులు వేసుకొని ఎడమ చేతితో చెంబుతో నీళ్లు తీసుకొని మీ తండ్రి పేరు, మీ గోత్రము, మీ తండ్రి పేరు చెప్పి మీ తాత పేరు, ముత్తాత పేరు, తల్లి ఉంటే తల్లి, లేకుంటే తల్లి పేరు, తండ్రి తల్లి పేరు, తర్వాత
తాతమ్మ పేరు, ఇలా చెప్పుకుంటూ మీరే తర్పణాలు వదిలిపెట్టి దేవుడా అని చెప్పి నమస్కారం చేసుకోవచ్చు. ఈ తర్పణాలు చేసేటప్పుడు ముందుకి సూర్యునికి అర్ఘ్య ప్రదానం 12 సార్లు నదిలో స్నానం చేయగానే ముందు సూర్యునికి అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుని దోషితో నీళ్లు తీసుకొని నీళ్ళలో నిలబడి దోషితో నీళ్లు తీసుకొని ఓం మిత్రాయ నమః అర్ఘ్యం సమర్పయామి, మార్తాండాయ నమః అర్ఘ్యం సమర్పయామి, భానవే నమః అర్ఘ్యం సమర్పయామి, భాస్కరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఇట్లా 12 సార్లు దోషులతో స్వామికి సూర్యుని అర్ఘ్యం ఇచ్చి తర్వాత వచ్చి ఈ పితృ కార్యక్రమాలు చేసుకోండి. మీకు పిండ ప్రదానం చేసుకోవాలంటే పిండ ప్రదానం కూడా అక్కడ చేయించండి. దానివల్ల మన పితృదేవతలకు మోక్ష సామ్రాజ్యం దొరుకుతుంది, మనకు పాప పరిహారం అవుతుంది. పితృదేవతల యొక్క దోషం ఏదైనా ఉంటే, ఇప్పుడు మనం పితృదోషం అని చెప్తూ ఉన్నాం. ఆ పితృదోషాలు ఏవైనా ఉంటే ఇక్కడ ఈ పుష్కరాలలో అంటే ఆ కుంభమేళాలలో ఈ పుష్కర శ్రాద్ధం చేసి తర్పణాలు ఇవ్వడం వల్ల కొన్ని పితృదోషాలు పోవడానికి ఆస్కారం ఉంది, పోతాయి కూడా. ఇలా చేసి మనకు దగ్గరలో దేవాలయాలు అక్కడ చాలా ఉన్నాయి స్వామివారి, ఆ దేవాలయాల్లో దైవ దర్శనం చేసుకొని ఉంటే 3 రాత్రులు ఉండండి, లేదా ఈ 40 రోజులు ఉండి 6 స్నానాలు చేయండి, లేదా 6 ఈ 40 రోజులు ప్రతిరోజు కూడా స్నానం చేయండి, లేదా అంతా వీలు కాదు, అంతా మేము ఏం చేయలేము, ఒక్కరోజు స్నానం చేయండి, చేసి పితృదేవతలకు వాళ్ళకి తర్పణం ఇచ్చుకోండి. ఈ కుంభమేళాలో మహాఘనమైనటువంటిది ఈ కుంభమేళ. ఈ కుంభమేళాలో మీరంతా కూడా చేసుకొని సుఖంగా సంతోషంగా ఉండి ఈ కుంభమేళా యొక్క ఇది మీరు చేసుకోండి. మన ఈ కుంభమేళాకు వెళ్ళేటువంటి ఒక మన తెలుగు భక్తులకు కావచ్చు, ఇతర భక్తులే కావచ్చు, ఆహా టీవీ నుంచి తరఫున నేను ఎవరైతే మా మిత్రుడు ఉన్నాడని చెప్పానో అతను ఇప్పుడు అక్కడ ఒక మహాయాగం చేస్తున్నాడు కుంభమేళాలో. అతని యొక్క ఫోన్ నెంబర్ మీకు చెప్తాను, పేరు చెప్తున్నాను. అక్కడికి వెళ్ళి మీరు అతన్ని కన్సల్ట్ చేసినట్టయితే మీకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. బ్రాహ్మణుడు కూడా అతను ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యక్తి ఉంది. అతని యొక్క ఫోన్ నెంబర్ చెప్తాను. అతని పేరు సుదర్శన స్వామి అంటారు. అతను కాశీ స్వామి. కాశీలో గోవిందాశ్రమం ఉంది. గోవిందాశ్రమంలో ఉండబడేటువంటి ఒక సుదర్శన స్వామి ప్రస్తుతము ప్రయాగలో అక్కడ ఒక మహాయజ్ఞం చేస్తున్నాడు. 45 రోజులు యజ్ఞం చేస్తున్నాడు. 45 రోజులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడము, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. మీరు అక్కడికి ఈ నెంబర్ ఫోన్ చేసి హైదరాబాద్ దగ్గర నాగారంలో ఉన్న రామశర్మ పంపించాడని చెప్పండి, మీకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. నెంబర్ రాసుకోవాలి. అతని పేరు సుదర్శన స్వామి. 966609 మళ్ళీ ఒకసారి చెప్తాను, 966609 సుదర్శన స్వామి, గోవిందాశ్రమం సుదర్శన స్వామి. ఇక ఫోన్ చేసినట్టయితే మీరు నాగవరం నుంచి, హైదరాబాద్ దగ్గర నాగవరం నుంచి రామశర్మ గారు ఇచ్చారని చెప్పండి. మీకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాడు. సంతోషంగా ఆ స్వామిని కలిసి అక్కడ మీరు అన్ని కూడా కార్యక్రమాలు నెరవేర్చుకొని సుఖంగా ఉండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి కుంభమేళలో స్నానం చేసి పాపాలన్నీ పోడగొట్టుకొని సంతోషంతో ఆనందంగా ఉండండి. ఇది శుభం. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు.